హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకైతే అమెజాన్లో గ్రేట్ ఇన్నోవేషన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ మనకైతే స్టార్ట్ కాబోతున్నాయి. ఈ సేల్స్ అనేవి మనకు సంవత్సరం మొత్తానికల్లా చాలా పెద్ద సేల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద చిన్నదైనా పెద్దదైనా సో మనకైతే చాలా ఎక్కువ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో పర్టికులర్ చాలా మంది మన దగ్గర ఐఫోన్స్ అయితే ఎక్కువ మంది ఉంటారు. సో ఈ రోజు మన ఈ పర్టికులర్ వీడియోలో అసలు ఏ ఐఫోన్ ఎంత ప్రైస్గా వస్తుంది నేనైతే చెప్తాను. సో మీరు నేను చెప్పిన ప్రైస్ని మీ దగ్గర పెట్టుకున్నట్లయితే కంపల్సరీ ఒక మంచి డిస్కౌంట్ తోటి ఐఫోన్ మీరైతే కొనుక్కోవచ్చు. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం తప్పకుండా ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేల్కి సంబంధించిన డేట్ గురించి మాట్లాడుకుంటే సో మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్ అయినా నవంబర్ ఫస్ట్ వీక్ అయినా మనకి సేల్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా రూమర్స్ ప్రకారం సెప్టెంబర్ 27th నాడు మనకి సేల్స్ అనేది స్టార్ట్ కాబోతున్నాయి అని చాలా మంది అయితే అంటున్నారు. బట్ చూడాలి, అఫీషియల్గా మనకి ఇంకా అనౌన్స్మెంట్ ఏది రాలే. మనకు జస్ట్ మన కమింగ్ సూన్ అని పెట్టారు వాళ్ళు. మనకి ఇంకా ఈ డేట్ నాడు ఈ టైం నాడు స్టార్ట్ అవుతాయని మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు వాళ్ళు అఫీషియల్గా. సో నాకు తెలిసి అయితే సెప్టెంబర్ 27 స్టార్ట్ అవుతాయని నేనైతే అనుకుంటున్నా. సో మనం ఐఫోన్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ 10 అయినా 11 అయినా 12 అయినా ఈ మూడు ఫోన్లలో మీరు ఏదైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కంపల్సరీ ఆ ఉద్దేశాన్ని మీరైతే బంద్ చేయండి. ఈ మూడు ఫోన్లు మీరు ఎంత ప్రైస్ బట్టి ఎంత తక్కువ ఖర్చు తీసుకున్నా కూడా ఐఫోన్ 10, 11, 12 కంపల్సరీ మీకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఏ మాత్రం కూడా కాదు. ఒక చెత్త మొబైల్ కొనుక్కుంటే అది పేరుకు తప్ప ఎందుకు కూడా పనికిరాదు. సో అదైతే గుర్తుపెట్టుకొని సో మనం స్టార్టింగ్ సో ఐఫోన్ 12 కూడా స్కిప్ చేసి ఐఫోన్ 13 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకు ఐఫోన్ 13 అంటే ఐఫోన్ 13 అనేది మనకు 5G. సో మీరు ఇప్పుడు నడుస్తున్న 5G సిమ్లు కూడా మీరైతే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక 2-3 years దాకా కూడా మీరు ఆరామ్సే ఐఫోన్ 13 మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మీ బడ్జెట్ అది లో ఉన్నట్లయితే ఐఫోన్ 13 128GB బేసిక్ మోడల్ మనకైతే రెగ్యులర్గా 50,000 రూపాయలు ఉంటుంది. బట్ మన సేల్స్లలో 37,000 రూపాయలకు మనకి మొబైల్ వస్తుంది. ఐఫోన్ 14 రెగ్యులర్గా మనకు 57,000 రూపాయల నుంచి 58,000 రూపాయలు ఉంటుంది. బట్ మనకు ఆఫర్ ప్రైస్లలో 43,000 రూపాయలకు మనకైతే వస్తుంది డిస్కౌంట్స్ అని కలుపుకొని. సో డిస్కౌంట్ అంటే గుర్తుకొచ్చింది, ఖచ్చితంగా మీ దగ్గర క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. సో ఏ క్రెడిట్ కార్డు ఉండాలో నేను ముందు చెప్తా. బట్ ఖచ్చితంగా ఏదో ఒక క్రెడిట్ కార్డు మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు డిస్కౌంట్స్ అన్ని కలుపుతున్నాయి కదా, అలా కూడా క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ కలిపి నేనైతే ప్రైస్ చెప్తున్నా, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఐఫోన్ 14 ప్లస్ అనేది మనకు రెగ్యులర్గా 60,000 రూపాయలు ఉంటుంది. సేల్స్లలో 50,000 రూపాయలకు వస్తుంది. ఐఫోన్ 14 Pro మనకు రెగ్యులర్గా 1,20,000 ఉంటుంది. బట్ సేల్స్లలో 75,000 నుంచి 80,000 లోపు మనకైతే రావచ్చు. ఐఫోన్ 14 Pro Max మనకు రెగ్యులర్గా 128,000 రూపాయలు ఉంటుంది. బట్ మనకు ఆఫర్స్లలో 90,000 నుంచి 1,00,000 లోపు మనకైతే ఈ మొబైల్ అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇందులో మీరు చాలా తక్కువ రేటుకి ఇంకా ఎలా కొనుక్కోవాలి, సో ఇంకా చాలా టిప్స్ ఉంటాయి. అవన్నీ చెప్తే ఇప్పుడు లెంత్ అయితే అవుతుంది. బట్ మీకు ఒక సింపుల్ సజెషన్ ఇస్తాను. సో మనకు కింద డిస్క్రిప్షన్లో లేకపోతే ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తా రాహుల్ పటేల్ వరల్డ్ డీల్స్ మన టెలిగ్రామ్ ఛానల్. అందులో మీరు ఖచ్చితంగా మీరు జాయిన్ అయి ఉండాలి. ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ చాలా మంది కుప్పలుగా చాలా ఐఫోన్స్ వేరే ఎక్సెట్రా ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరు చాలా ఎక్కువ డిస్కౌంట్ కొనుక్కున్నారు. ఈవెన్ నేను కూడా చాలా ప్రోడక్ట్స్ చాలా డిస్కౌంట్ కొనుక్కున్నాం. సో ఇవన్నీ టిప్స్ ఇవన్నీ నాకు ఏం తెలియదు అనుకోండి, డైరెక్ట్ సింపుల్గా మీరైతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మన ఛానల్ మీరైతే జాయిన్ అయ్యండి. నేనైతే ఇట్లా ఆఫర్స్ రిలీజ్ కానీ ఎంటర్ వితిన్ సెకండ్స్లో నేనైతే పోస్ట్ చేస్తాను. అప్పుడు మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, మీకు ఎటువంటి టెన్షన్ అయితే ఉన్నది. అండ్ అంతా కూడా క్రెడిట్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫస్టే మీ అకౌంట్లో మీరైతే యాడ్ చేసుకొని పెట్టుకోండి. పిన్ కోడ్ కానీ ఎక్సెట్రా అవన్నీ మీరు యాడ్ చేసుకుని పెట్టుకుంటే ఇంకొంచెం టైం అనేది మీకు అడ్వాన్స్గా సెట్ అవుతుంది. అంతేకాకుండా ఆఫర్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా సో నేను యూట్యూబ్ కన్నా ముందు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో కంపల్సరీ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు యాక్టివ్ అయితే ఉండండి. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ డిస్ప్లే మీద పేరు చూపిస్తా, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో చాలా మంది ఈసారి కొనుక్కోవాలనే మొబైల్ ఐఫోన్ 15 సిరీస్. సో ఐఫోన్ 15 సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటే సో బేసిక్ మోడల్ ఐఫోన్ 15 128GB మనకైతే 48,000 రూపాయలకు మనకు ఆఫర్స్లో వస్తుంది. ఐఫోన్ 15 ప్లస్ రెగ్యులర్గా 73,000 నుంచి 75,000 లోపు ఉంటుంది. బట్ మనకు ఆఫర్స్లలో 60,000 లోపు ఐఫోన్ 15 ప్లస్ మనకు వస్తుంది. ఐఫోన్ 15 Pro అనేది మనకు రెగ్యులర్గా 125,000 ఉంటుంది. బట్ ఆఫర్స్లో 105,000కు రావచ్చు. ఐఫోన్ 15 Pro Max మనకైతే ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఎవరైతే మీరు ఐఫోన్ 15 సిరీస్లో ప్రో మోడల్ తీసుకోవాలనుకుంటున్నారో సో డైరెక్ట్ అది తీసుకోక ఐఫోన్ 16 సిరీస్కు మీరు అయితే జంప్ కానీ. సో దీనికి మేజర్లో ఒక 15,000 డిఫరెన్స్ ఉంటుంది అంతే. బట్ మీకైతే ఒక మంచి కొత్త ఐఫోన్ వాడుతున్న ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ ఐఫోన్ 15 Pro Max కన్నా 16 Pro Max సో మనకు జస్ట్ 10-15,000 తేడా ఉంటుంది. సో డైరెక్ట్ మీరు అయితే పర్చేజ్ చేసుకోండి, మీకు అయితే వాల్యూ ఫర్ మొబైల్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను కార్డ్స్ గురించి చెప్తాను కదా, అమెజాన్లో షాపింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఎస్బీఐకి సంబంధించిన క్రెడిట్ కార్డు ఉండాలి. అదే ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేయాలంటే మీరు ఐసిఐసిఐ కార్డు, హెచ్డిఎఫ్సి అండ్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంకు ఈ మూడుకు సంబంధించిన క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉండాలి. సో ఇవి ఉంటేనే మీకైతే చాలా తక్కువ ధరకు ఎటువంటి ప్రోడక్ట్ అయినా మీరు కొనుక్కోవచ్చు, నాట్ ఓన్లీ ఐఫోన్స్. సో ఇవి మనకి ఇప్పటి వరకు ఉన్న ఐఫోన్ సంబంధించిన లీక్స్ ప్రైస్ అయితే. సో ఇందులో మీకు డౌట్ లేకపోతే ఇంకేమైనా ఐఫోన్ మిస్ అయినా మీకు ఇంకేమైనా కావాలనుకునే వేరే ప్రోడక్ట్స్ కానీ ఆండ్రాయిడ్ మొబైల్ సంబంధించి లేకపోతే టీవీకి సంబంధించి ఎటువంటి డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ చేయండి. సో మీకోసం కంపల్సరీ ఒక పర్టికులర్ వీడియో అయితే ఇస్తాను. అండ్ అంతేకాకుండా ఆఫర్స్ సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ న్యూస్ అయినా మీరు మిస్ కాకుండా అంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఒక వీడియోకు లైక్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.